ఈ ఎఫెసీ సంఘము ప్రస్తుతము భౌగోళికంగా ఈ సంఘము కనుమరుగైపోయింది. ఇప్పుడు సంఘ చరిత్రలో భౌగోళికంగా ఎఫెసీ సంఘం ఆనవాళ్ళు కనబడట్లా. కారణం ఏంటి? మీరు కావాలంటే గూగుల్ అమ్మ తల్లిలో మీరు వెతుక్కున్నా కానీ నేను చెప్పే హిస్టరీ అంతా మీకు దొరుకుతుంది. ఎందుకని ఎఫెసీ సంఘం కారణము కనుమరుగైపోయిందయ్యా అంటే, వారు ఏ స్థితిలో పడినారో అది వారు ఎరిగి తిరిగి మారు మనసు పొందలేక మొదటి క్రియ అయిన దేవుని ప్రేమను వారు మర్చిపోయినారు గనక, ఆ దేవుని ప్రేమను విడిచిపెట్టినారు గనక ఎఫెసీ సంఘమే కనుమరుగైపోయిందంటే, బైబిల్లో వ్రాయబడిన ఎఫెసీ సంఘమే కనుమరుగైపోతే బైబిల్ చదవటానికి బద్ధకమై ఉన్న మనము ఏ స్థితిలో పడి ఉన్నామో ఎరిగి సరిదిద్దబడకపోతే రేపు రహస్య రాకడలో మనము ఉంటామా, విడవబడతామా? ఎంత భయంకరమైన ప్రశ్న అది. దానికి జవాబు ఎంతగా మనము దేవునికి తెలియజేయవలసిన వారిగా ఉన్నాం. అందుకనే ఆశీర్వచన పాత్ర కొరకు తలంపు ఏంటంటే, ఆరాధన కొరకు ఉద్దేశం ఏంటి? యెహోవా పడిపోయిన వారందరినీ లేవనెత్తువాడు, లేక ఉద్ధరించువాడు, లేక సహాయించేవాడు. ఇప్పుడు ఆశీర్వచన పాత్ర దగ్గరకు వచ్చేసరికి ఎవరు పడిపోతారు, పడిపోకుండా జాగ్రత్త పడడానికి గల కారణం, లేక పడిపోకుండా జాగ్రత్త పడడానికి నా తీర్మానం. ఎవరు పడిపోతారు? సమయ హద్దుబాటులను బట్టి 5 లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో పడినామో ఎరిగిన వారమై సరిదిద్ది మారు మనసు పొంది ఆశీర్వచన పాత్రలో చేయవేసినట్లయితే మన ఆత్మదీపము ఆరిపోకుండా గొర్రెపిల్ల పెండ్లి విందులో బహుమానము పొందటానికి మనము ఆ వరుసలో ఉంటాం. ఇది మన క్రైస్తవ సమాజము పేరుకు జీవించుచున్నదన్న పేరు మాత్రమే, కానీ అంతరంగం ఎలాగుందయ్యా అంటే, ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గాలాటలేదు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? రేపు కూడా అంతే. అందుకనే మనము ఏ స్థితిలో పడిపోయినామో ఎరిగి పడిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో 5 లేక 7 విషయాలు చూస్తాం. నెంబర్ 1, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 16 verse 18, 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కనుక పడిపోవటానికి మొదటి కారణం ఏమిటయ్యా అంటే అహంకారము.